హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఏపీ 7th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్, ఏపీ 7th క్లాస్ మ్యాథ్స్, సిబిఎస్ఈ 7th క్లాస్ మ్యాథ్స్ సేమ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. చాప్టర్ 2 అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ కంటిన్యూ చేద్దాం. ఇంతకుముందు ఫిగర్ ఇట్ అవుట్ 2.1 కంప్లీట్ వీడియో అవైలబుల్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసినాం. 2.2లో క్వశ్చన్ 1 కూడా అయిపోయినది, ఆల్రెడీ అప్లోడెడ్. యూ కెన్ చెక్. చివరిలో నేను ప్లేలిస్ట్ పెడతాను ఈ వీడియో చివరిలో. అక్కడ వీడియో లింక్స్ కూడా ఉంటాయి, డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా చూడొచ్చు. నౌ ఫిగర్ ఇట్ అవుట్ 2.2 చూద్దాము. క్వశ్చన్ నంబర్ 2. రైట్ ఏ స్టోరీ ఆర్ సిచ్యువేషన్. స్టోరీ లేక సిచ్యువేషన్ రాయాలి ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు, 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. దీనికి స్టోరీ లేక సిచ్యువేషన్ లాగా సెంటెన్సెస్లో రాయాలి. అండ్ ఫైండ్ దేర్ వాల్యూస్. ఈ ఎక్స్ప్రెషన్స్ ఒక వాల్యూ కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏమన్నది ఇక్కడ, 89 + 21 - 10. ఇదేమో ఫస్ట్ 89 + 21 - 10. ఇక్కడ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. మనకి టర్మ్స్ అయితే అడగలేదు క్వశ్చన్లో, కానీ మీకు తెలియజేయడానికి నేను చెప్తున్నాను. అయితే స్టోరీ ఏం రాయొచ్చు ఇక్కడ, 89కి 21 యాడ్ చేస్తున్నాం, ఆ తర్వాత 10 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. క్లియర్? 89కి 21 యాడ్ చేస్తున్నాం, ఆ తర్వాత 10 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఆ స్టోరీ ఇలా రాయొచ్చు. ఏ లైబ్రరీ హ్యాస్ 89 బుక్స్. లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయి? 89 బుక్స్ ఉన్నాయి. ఇది 89 ఆన్ ఇట్ షెల్ఫ్స్. సో లైబ్రరీలో 89 బుక్స్ ఉన్నాయి. ద లైబ్రేరియన్, అయితే లైబ్రరీలో పనిచేసేవాడు కదా లైబ్రేరియన్ బాట్ 21 న్యూ బుక్స్. ఎందుకంటే +21 అయినాయి కదా, 21 న్యూ బుక్స్. అయితే 89కి 21 యాడ్ అయినాయి, యాడెడ్ టు ద బుక్ కలెక్షన్. ఇంతవరకు అయితే అయిపోయింది. ఇప్పుడు -10 ఏంటిది? లేటర్. అయితే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత లేటర్ 10 బుక్స్ వర్ బారోడ్ బై స్టూడెంట్స్. ఈ 89 + 21 బుక్స్లో నుంచి 10 బుక్స్ ఏమో స్టూడెంట్స్ తీసుకోపోయినారు. లైబ్రరీలో బుక్స్ ఉంటాయి కదా, స్టూడెంట్స్ తీసుకోపోతారు 8 days కోరానికి, 10 days కోరానికి ఇలా. లేటర్ 10 బుక్స్ వర్ బారోడ్ బై స్టూడెంట్స్. అయితే వాల్యూ అనేది ఏమొస్తుంది మనకు? ఎన్ని బుక్లు మిగిలి ఉన్నాయి లైబ్రరీలో, హౌ మెనీ బుక్స్ రిమైన్ ఆన్ ద షెల్ఫ్స్. క్లియర్? ఇదేమో స్టోరీ. ఇదేంటిది? స్టోరీ లేక సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వాల్యూ తెలుసుకోవాలి కదా. వాల్యూ తెలుసుకోవడానికి 89 + 21 - 10. దీనికి ఎలా చేయాలి? 89 + 21 + డైరెక్ట్ కూడా చేయొచ్చు. 89 + 21 ఎంత? 89 90 110. ఆ తర్వాత +(-10). +(-) అంటే మైనస్ చేయాలి కదా. 110లోకి వెళ్ళి 10 పోతే మిగిలినవన్నీ 100. ఇదే మన వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. క్లియర్? ఇంకో ఈజీ మెథడ్ కూడా ఉన్నది చేయడానికి, బోర్డ్ మ్యాథ్స్ రూల్ అని. 89 + 21 - అంటే బోర్డ్ మ్యాథ్స్. ఇది గుర్తుపెట్టుకున్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నది. ఏ రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, మల్టిప్లికేషన్ కానీ, ప్లస్ కానీ, డివైడ్ కానీ, బ్రాకెట్స్ ఉన్నా కానీ ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి, ఆ తర్వాత డివైడ్ ఉన్నది చేయాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ ఉన్నది చేయాలి, ఆ తర్వాత అడిషన్, చివరికి సబ్స్ట్రాక్షన్. ఇది రూల్ అనేది బోర్డ్ మ్యాథ్స్ అనేది ఏ ఎక్స్ప్రెషన్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా రాస్తున్నది అనుకోండి, 21 × 4 - 5. అయితే ఇప్పుడు ఈ బోర్డ్ మ్యాథ్స్ రూల్లో ఫస్ట్ ఏమొస్తుంది? మల్టిప్లికేషన్. ఎం కదా మల్టిప్లికేషన్. అయితే ముందు మల్టిప్లికేషన్ చేయాలి, ఇది మల్టిప్లికేషన్ చేయాలి, ఆ తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాలి. క్లియర్? ఇది వేరే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నేను బోర్డ్ మ్యాథ్స్ గురించి చెప్తా. నెక్స్ట్ బి బిట్ చూద్దాం. ఇక్కడ 5 × 12 - 6. 5 × 12 - 6. అయితే స్టోరీ ఎలా రాయొచ్చు, ఆ సిచ్యువేషన్ ఎలా రాయొచ్చు? There are 5 books. There are 5 pens. 5 boxes of pens. Sorry. There are 5 boxes. 5 × 12 కదా. There are 5 boxes. Box 1, box 2, box 3, box 4, ఇలా బాక్స్ 5 ఉన్నాయి. ఎన్ని బాక్స్ ఉన్నాయి? 5 boxes ఆఫ్ పెన్స్ ఉన్నాయి. దాని ఒక్కొక్క బాక్స్లో ఎన్ని ఉన్నాయి? 5 × 12. ఇక్కడ 12 పెన్స్ ఉన్నాయి అన్నట్టు. ఇలా ఎన్ని పెన్స్ ఉన్నాయి? 12 పెన్స్ ఉన్నాయి దీనిలో. 5 boxes of pens with 12 pens in each box. Clear? 5 boxes of pens with each box having 12 pens. అయితే ఈ 5 × 12 ఈ సెంటెన్స్ వస్తుంది.
క్లియర్. రిమైనింగ్ ఏమున్నది ఇక్కడ -6. -6 అంటే 6 pens ఆర్ డ్యామేజ్. -6 అంటే 5 × 12 60 నుంచి 6 డ్యామేజ్ అయినాయి. హౌ మెనీ పెన్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్? మిగిలినవి గుడ్ కండిషనే కదా. ఆ వాల్యూ మనకి ఎంత వస్తుందో, ఈ వాల్యూ 54 వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే, అది గుడ్ కండిషన్. అయితే ఇలా స్టోరీ లేక సిచ్యువేషన్ రాయాలి. సొల్యూషన్ ఎలా, దీని వాల్యూ ఎలా కనుక్కుందాం? క్వశ్చన్లో ఇచ్చినప్పుడు మనం 5 × 12 - 6. ఇప్పుడు మనం బాడ్ మ్యాథ్స్ రూల్, ఈ రూల్ నుంచి చేసిన ముందు ఏం చేయాలి? మల్టిప్లికేషన్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్. అయితే 5 × 12 60 - 6 54 అంతా వచ్చేస్తుంది. ఏమంటే టెక్స్ట్ బుక్లో ఇలా బ్రాకెట్ సపరేట్ చేసి ప్లస్ ఇచ్చి అందుకని ఇది కూడా చెప్తున్నాను. 12 5 ఎంత? 60 +(-6) అంటే మైనసే కదా. 60 - 6 ఎంత? 54. క్లియర్. ఇది ఆన్సర్ మనది. థర్డ్ బిట్ ఇక్కడ 4 × 9 2 × 6. కన్ఫ్యూజన్ ఉంటే సింపుల్, రిమెంబర్ ద రూల్, బాడ్ మ్యాథ్స్ రూల్. ఇక్కడ ఏమున్నది? మల్టిప్లికేషన్ ఉన్నది, ప్లస్ ఉన్నది, అయితే ముందు ఏం చేయాలి? ముందు మల్టిప్లికేషన్ ఆ తర్వాత అడిషన్ వస్తుంది. ఆర్డర్ ఇది అన్నట్టు. ముందు బ్రాకెట్, ఆ తర్వాత డివిజన్, ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత అడిషన్, ఈ ఆర్డర్లో పోవాలి. అయితే ముందు స్టోరీ రాద్దాం. ఇక్కడ 4 × 9 అయితే ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. 4 × 9 ఒక టర్మ్ ఉన్నది, 2 × 6 ఇంకో టర్మ్ ఉన్నది. 4 × 9 నేను ఎలా రాసిన అంటే, దేర్ ఆర్ 4 packs ఆఫ్ నోట్ బుక్స్, ఈచ్ ప్యాక్ హ్యావింగ్ 9 నోట్ బుక్స్. అయితే ఒక ప్యాక్లో 4 packs ఉన్నాయి. ఇలా 4 packs ఉన్నాయి అనుకోండి. ఇలా 4 packs ఉన్నాయి అనుకోండి. 1 2 3 4. ఇదేమో 4 packs. ఒక్కొక్క ప్యాక్లో ఎన్ని బుక్ ఉన్నాయి? 9 నోట్ బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4 ఇలా ఎన్ని ఉన్నాయి? 9 నోట్ బుక్స్ ఉన్నాయి. 1 2 3 4 ఇలా 9 బుక్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని అవుతాయి? 4 9 ఎన్ని అవుతాయి? 36 అయితే. ప్లస్ ఇంకో 2 బాక్సెస్ ఉన్నాయి. 2 బాక్సెస్, రిమైనింగ్ 2 బాక్స్, అనదర్ 2 బాక్సెస్. ఈ టర్మ్ చూద్దాం ఇప్పుడు. అనదర్ 2 బాక్సెస్ ప్యాక్స్ ఆఫ్ డ్రాయింగ్ బుక్స్. డ్రాయింగ్ బుక్స్ అనేటు హ్యావింగ్ 6 డ్రాయింగ్ బుక్స్ ఇన్ ఈచ్ ప్యాక్. ఇంకో 2 packs ఉన్నాయి, ఇవి డ్రాయింగ్ బుక్స్లో ఉన్నాయి. ఒక్కొక్క ప్యాక్లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. క్లియర్. దెన్ ఓవరాల్ హౌ మెనీ బుక్స్ ఆర్ దెర్? ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని బుక్స్ వస్తాయి, టోటల్ ఎన్ని బుక్స్ వస్తాయని తెలుసుకోవాలి, వాల్యూ తెలుసుకోవాలి అంతే. అయితే గివెన్ ఎక్స్ప్రెషన్ వాల్యూ తెలుసుకోవడానికి మనకి ఏమి ఇచ్చిన ఇక్కడ 4 × 9 + 2 × 6. అయితే ఇచ్చిన దానికి ఏం చేయాలి? బ్రాకెట్స్ వేసుకుందాం. ఇది ఒక టర్మ్, +2 × 6 అనదర్ టర్మ్. ముందు బ్రాకెట్లో చేయాలి. 4 9 ఎంత? 36 +2 6 ఎంత? 12. అయితే మొత్తం వాల్యూ ఎంత? 48. 36 + 12 48. ఇదే మన ఆన్సర్. క్లియర్. అయితే 3 బిట్స్ నేను ఇక్కడ చేసిన. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో రాయండి. క్లియర్. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.